మన పళ్ళు ఆరోగ్యంగా ఉండాలి అంటే ఇలా చాలా టైప్స్ ఆఫ్ బ్రషెస్ ఉంటాయి. అది పర్సన్ బట్టి మనము ఆ బ్రషెస్ అనేది యూజ్ చేస్తాము. ఇప్పుడు మనం ఎన్ని టైప్స్ ఆఫ్ బ్రషెస్ ఉన్నాయో తెలుసుకుందాము. ఇంటర్డెంటల్ బ్రష్ అని ఉంటుంది, ఆర్థో బ్రష్ అని ఉంటుంది, అల్ట్రా సాఫ్ట్ ఉంటుంది, సాఫ్ట్ ఉంటుంది, మీడియం ఉంటుంది, హార్డ్ ఉంటుంది. ఇవి ఎవరు ఎలాంటి వాళ్ళు ఏ ఏ బ్రషెస్ వాడాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఇప్పుడు మనం ఎన్ని టైప్స్ ఆఫ్ బ్రషెస్ ఉన్నాయో చూసాం కదా. దానిలో ఫస్ట్ ఇది అల్ట్రా సెన్సిటివ్ బ్రష్ అనమాట. అల్ట్రా సాఫ్ట్ బ్రష్. అల్ట్రా సాఫ్ట్ బ్రష్ అనేది చిగుల సమస్యలు ఉన్న వాళ్ళు యూజ్ చేయాలి. బ్లీడింగ్ గమ్స్ అవుతుంటుంది కదా, మనం బ్రష్ చేసినప్పుడు గమ్స్లో నుంచి రక్తం రావడం అలాంటి చిన్న చిన్న సమస్యలు ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు అల్ట్రా సాఫ్ట్ బ్రష్ అనేది యూజ్ చేయాలి. సెన్సిటివిటీ ఉన్న వాళ్ళు సాఫ్ట్ బ్రష్ యూజ్ చేయాలి. మీడియం బ్రష్ ఉంటుంది. మీడియం బ్రష్ ఏంటంటే నార్మల్ హెల్దీ టూత్ ఉన్న వాళ్ళు మీడియం బ్రష్ యూజ్ చేయాలి. నెక్స్ట్ మనం క్లిప్స్ పెట్టుకుంటాం కదా, బ్రేసెస్ ఐడియా ఉంటుంది. ఆ క్లిప్స్ పెట్టుకున్న వాళ్ళకి మనం తినే ఫుడ్ అంతా ఆ క్లిప్స్ చుట్టూ ఉండిపోతుంది. అది నార్మల్ బ్రష్తో క్లీన్ అవ్వదు. సో దానికి కస్టమైజ్డ్ బ్రషెస్ ఉంటాయి, ఆర్థోడాంటిక్ బ్రష్ అనేది. సో దీనివల్ల ఆ బ్రేసెస్ని క్లీన్ చేసుకోవడం వల్ల ఈజీగా క్లీన్ అవుతుంది. నెక్స్ట్ జిగ్జాగ్ బ్రషెస్ ఉంటాయి. జిగ్జాగ్ బ్రష్ అనేది ఎవరికైతే ఫుడ్ అక్యుములేషన్ ఎక్కువ ఉండడమో, క్రౌడింగ్ అంటాము, అంటే పంటికి మధ్యలో గ్యాప్ లేకుండా ఫుడ్ అక్కడే అక్యుములేట్ అయిపోయి నార్మల్ బ్రష్తో క్లీన్ అవ్వలేని వాళ్ళు ఉంటారో వాళ్ళు జిగ్జాగ్ బ్రష్ అనేది యూజ్ చేస్తే కంఫర్టబుల్గా క్లీన్ చేసుకోవచ్చు.